రేపే 500 ఏళ్లకు వస్తున్న మాస శివరాత్రి తులారాశి వారికి ఒక వ్యక్తి కారణంగా జరిగేది ఇదే. తులారాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా తులారాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. తులారాశి రాశి చక్రంలో 7వ రాశి. ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు. తులారాశిలోకి చిత్తా నక్షత్రం 3, 4 పాదాల వారు, స్వాతి నక్షత్రం 1, 2, 3 మరియు 4 పాదాల వారు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలలో జన్మించిన వారు ఈ తులారాశికి చెందుతారు. ఇప్పుడు వస్తున్నటువంటి మాస శివరాత్రి ఏదైతే ఉందో ఈ మాస శివరాత్రి లోపుగా తులారాశి వారికి ఒక వ్యక్తి కారణంగా జరగబోయే ఫలితాలు చూస్తే మీరే ఆశ్చర్యపోక తప్పదు. ముఖ్యంగా ఈ మాస శివరాత్రి నుండి కూడా 2 రంగాల వారికి బాగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు. ఒకటి విద్యారంగంలో వ్యవహరించుకునే వారికి, అలానే కళారంగంలో వ్యవహరించుకునే వారికి, ఈ 2 రంగాలకి కూడా బాగా అభివృద్ధి అనేది కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. అలానే తులారాశికి సంబంధించి ఆరోగ్యపరంగా కూడా సమయంలో విశేషమైన మార్పులు అయితే ఏర్పడబోతాయి. ఇక రంగాల వారీగా తులారాశి వారి యొక్క ఫలితాలు చూసుకున్నట్లయితే తులారాశికి సంబంధించి ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపార పరంగా మీరు ఈ సమయంలో ఎంతో అద్భుతమైన ఫలితాలు అయితే పొందుతారు. గత కొంతకాలం నుండి కూడా వ్యాపారాలు ఏవైతే లాభాలు రాకుండా అలా పడి ఉన్నాయో అటువంటి వ్యాపారాలు సైతం ఈ సమయంలో లాభాల బాటలో పయనిస్తాయని చెప్పుకోవచ్చు. అలానే వ్యాపార పరంగా మీకు కొత్త కొత్త అవకాశాలు అయితే లభిస్తాయి. ఇప్పుడు లభించేటువంటి అవకాశాలు కనుక మీరు సరిగ్గా సద్వినియోగం చేసుకుంటే జీవితంలో నెంబర్ 1 స్థానంలో ఉంటారని చెప్పుకోవచ్చు. నూతనంగా పెట్టుబడులు పెట్టడానికి కానీ లేదా నూతన వ్యాపార రంగాల్లోకి ప్రవేశించడానికి కానీ చాలా అనుకూలంగా ఉంది. తులారాశి వారికి వ్యక్తిగత వ్యాపారాల కంటే పార్ట్నర్షిప్ వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి. కాబట్టి మీరు పార్ట్నర్షిప్ వ్యాపారాల ద్వారా నూతన వ్యాపారాలు ప్రారంభించుకోవడం మంచిది. ఈ రాశికి సంబంధించి ఎవరైతే పారిశ్రామిక రంగంలో వ్యవహరిస్తూ ఉంటారో పరిశ్రమల పరంగా మాత్రం తులారాశి వారికి చాలా అనుకూలంగా అయితే ఉండబోతుంది. పరిశ్రమలకు సంబంధించి మిమ్మల్ని ఎంతో కాలంగా ఇబ్బంది పెడుతున్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి నుండి కూడా విముక్తి పొందుతారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా పరిశ్రమల్లో అభివృద్ధి అనేది ఆశించిన రీతిలో ఉంటుంది. కార్మిక వివాదాలు కానీ లేదా యంత్ర సంబంధించిన సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ మాసంలో పూర్తిగా పరిష్కారం అవుతాయని చెప్పుకోవచ్చు. అలానే పరిశ్రమలకు ఎంతో కాలంగా పెండింగ్లో పడిపోయినటువంటి పర్మిషన్లు, గ్రాంట్లు కూడా మీరు గట్టిగా ప్రయత్నించినట్లయితే కొంతమంది వ్యక్తుల సహకారం వల్ల అవన్నీ కూడా మంజూరు అవుతాయి. ఇక తులారాశికి సంబంధించి ఎవరైతే రియల్ ఎస్టేట్ రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో రియల్ ఎస్టేట్ మాత్రం కోట్లకు పడగలెత్తడం ఖాయం. అలానే ఫైనాన్స్, స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్లకు కూడా సమయం బాగా కలిసి వస్తుంది. అయితే ఇన్వెస్ట్మెంట్లు ఒకేసారి అధిక మొత్తం కాకుండా తక్కువ మొత్తాల్లో ఇన్వెస్ట్మెంట్లు చేసుకోవడం మంచిది. ఈ రాశికి సంబంధించి విద్యార్థులకు మాత్రం ఈ సమయం చాలా అనుకూలంగా ఉండబోతుంది. విద్యార్థులు ఏవైతే లక్ష్యాలు పెట్టుకున్నారో వాటిని తొందరలోనే నెరవేర్చుకుంటారని చెప్పుకోవచ్చు. అలానే విద్యార్థులకు అన్ని కోణాల నుండి సహాయ సహకారాలు అందుతాయి. వారి విద్యకు కావలసిన ధనం అనేది స్కాలర్షిప్ల రూపంలో కూడా లభిస్తుంది. ఎవరైతే విద్యార్థులు ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అలాంటి ప్రయత్నాలన్నీ కూడా అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు. అలానే ప్రవేశ పరీక్షలు రాసిన విద్యార్థులకు కూడా అనుకున్న ప్రదేశాల్లో ప్రవేశాలు అనేవి దొరకడం వల్ల మీరు ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు. ఇక ఈ తులారాశికి సంబంధించి ఎవరైతే సినీ పరిశ్రమల్లో కళారంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో కళాకారులకు మాత్రం ఈ సమయంలో పేరు ప్రఖ్యాతులకి, డబ్బుకు ఎటువంటి లోటు ఉండదు. మంచి అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. అలానే శుభవార్తలు కూడా వింటారు. మీ కెరియర్లో ఎంతో కాలంగా మీరు చేయాలనుకున్నటువంటి డ్రీమ్ ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని పూర్తి చేయడం జరుగుతుంది. అలానే కళారంగ పరంగా కొన్ని ప్రతిష్టాత్మకమైన అవార్డులు, బిరుదులు తీసుకునే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే డాక్టర్లు, లాయర్లు, ప్రొఫెసర్లు మొదలైన వారు ఉన్నారో వృత్తిపరంగా వారు కూడా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటూ ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఈ రంగాల్లో వ్యవహరించుకునే వారు ఈ సమయంలో సమాజ సేవలో కూడా అధిక సమయాన్ని కేటాయిస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశికి సంబంధించి ఉద్యోగస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే ఉద్యోగ పరంగా మాత్రం తొందరపాటు నిర్ణయాలు అస్సలు తీసుకోవద్దు. కొంతమంది వ్యక్తులు నమ్మి మీరు ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగాలు వదులుకొని వేరొక ఉద్యోగాలకు మారడానికి చూస్తారు. కానీ అవతల ప్రదేశంలో మీకు ఉద్యోగం లేకపోవడం వల్ల ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగాన్ని వదులుకోవడం వల్ల ఎన్నో కష్టాలు అయితే ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాబట్టి ఉద్యోగ పరంగా అవతల ప్రదేశంలో
మీకు ఖచ్చితంగా అవకాశం ఉన్నదని నమ్మినట్లయితేనే ప్రస్తుతం చేసుకున్న ఉద్యోగాన్ని వదులుకోవడం మంచిది. అయినా ఈ సమయంలో ఉద్యోగ మార్పులకు అంతగా అనుకూలంగా లేదు. కాబట్టి ఆ ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో వాటిని వాయిదా వేసుకుని ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగంలోనే మీరు మరికొంతకాలం కొనసాగడం మంచిది. అందులోనే మంచి పొజిషన్ల కొరకు ప్రయత్నించుకున్నట్లయితే అనుకూల ఫలితాలు పొందుతారు. అయితే ఈ రాశికి సంబంధించి స్త్రీలతో వివాదాలు ఎక్కువగా అయ్యే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి స్త్రీలతో మాట్లాడుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వ్యవహరించుకోవాల్సి ఉంటుంది. అలానే మీకు అనవసరమైన విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని వినకపోవడమే మంచిది. కొన్ని సందర్భాల్లో మీకు అనవసరమైన విషయాల్లో కూడా మీరు తలదోచడం వల్ల అవి మీకు ప్రమాదాలు తలపెట్టే అవకాశం కనిపిస్తుంది. ఇక కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబంలో ఎంత చేసినప్పటికీ కూడా ఏదో ఒక మూల నుండి అసహనం అయితే వ్యక్తం అవుతుందని చెప్పుకోవచ్చు. కాబట్టి మీ వరకు మీరు చేయవలసిన బాధ్యత పూర్తి చేసి తర్వాత దాన్ని వారికే వదిలేయడం మంచిది. ఎక్కువగా ఆలోచించిన మానసికంగా నిరుత్సాహం లేదా మానసికంగా ఆవేదన తప్ప ఎటువంటి ఫలితం ఉండదు. తులారాశికి సంబంధించి ఎవరైతే దంపతులు సంతానం లేక బాధపడుతూ ఉన్నారో వారు ఖచ్చితంగా సంతానానికి సంబంధించి త్వరలోనే శుభవార్తలు అయితే వింటారని చెప్పుకోవచ్చు. అలానే వివాహం కావాల్సిన స్త్రీ పురుషులు కూడా తొందరలోనే వివాహ విషయంలో శుభవార్తలు వింటారు. మీరు ఎలాంటి లక్షణాలు కలిగిన జీవిత భాగస్వామి రావాలనుకుంటారో అటువంటి వారు లభించడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటుంది. తులారాశికి సంబంధించిన వారు ఈ సమయంలో రాజకీయ పరంగా మాత్రం చక్రం తిప్పబోతున్నారు. రాజకీయాల్లో మీకు అనుకూలమైన ఫలితాలు అయితే గోచరిస్తాయని చెప్పుకోవచ్చు. అలానే రాజకీయ పరంగా మీపై వేసిన నిందలు ఆరోపణలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నిజాలు కావని నిరూపణ జరగడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు. తులారాశికి సంబంధించి ఆరోగ్య పరంగా చూసుకున్నట్లయితే ఆరోగ్య విషయంలో మాత్రం తులారాశి వారికి అనుకూలంగానే ఉండబోతుంది. ఎంతో కాలంగా వేధిస్తున్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తగ్గుముఖం పట్టే అవకాశం కనిపిస్తుంది. ఆరోగ్య పరంగా ఎంతో ఆనందంగా ఉంటారు. అయితే ఈ రాశికి సంబంధించి ఎవరైతే యువతరం ఉంటారో వారు మాత్రం బెట్టింగ్లు, జోదాలు, అలానే ఆన్లైన్ గేమ్లు మొదలైన వాటికి వ్యామోహంలో చాలా వరకు డబ్బులు కోల్పోయే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి తల్లిదండ్రులు ఒక కంట కనిపెట్టుకుంటూ ఉండవలసి ఉంటుంది. ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే కాంట్రాక్ట్ రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో కాంట్రాక్టుదారులు గతంలో కొన్ని ముఖ్యమైన ప్రాజెక్టులు చేజార్చుకుని ఎంతో బాధపడుతూ ఉన్నారు. అయితే ఈ సమయంలో ఖచ్చితంగా మీరు చేజార్చుకున్న విలువ ఏదైతే ఉందో దానికంటే రెట్టింపు విలువ కలిగిన ప్రాజెక్టులు లభిస్తాయని చెప్పుకోవచ్చు. అలానే అంతటి కష్టాన్ని కూడా మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఎంతో ఒత్తిడి కూడా ఉంటుంది. దానంతటిని ఎదుర్కొని ముందుకు వెళ్ళగలిగినట్లయితే ఖచ్చితంగా అనుకూలమైన ఫలితాలు అయితే పొందుతారని చెప్పుకోవచ్చు. ఈ మాసంలో ఈ రాశి వారు ఎక్కువగా విందు వినోదాల్లో పాల్గొంటారు. అలానే ఎంతో కాలంగా పూర్తి చేయలేకపోతున్నటువంటి తీర్థయాత్రలు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తి చేయడం వల్ల ఎంతో ఆనందంగా అయితే ఉంటారని చెప్పుకోవచ్చు. తులా రాశివారు శివుని నామస్మరణ చేసుకోవడం అలానే శివాలయ దర్శనం చేసుకోవడం ద్వారా అనుకూల ఫలితాలు గోచరిస్తాయి. ఓకే అండి, తులా రాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూశారు కదా. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా తులా రాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. అలానే మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.